హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో గ్యాస్ స్టవ్ క్లీనింగ్ గురించి పెట్టండి అక్క అని అడుగుతున్నారు. గ్యాస్ స్టవ్ క్లీనింగ్ గురించి పెట్టడం ఏంటా అని నేను నవ్వుకున్నాను. కానీ చాలామందికి గ్యాస్ స్టవ్ ఎలా క్లీన్ చేస్తారో కూడా తెలియదు. కొంతమందికి భయం అన్నమాట. గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తే గ్యాస్ లీక్ అవుతుందా లేకపోతే ఏంటని భయం. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా నాకు అప్పుడు అర్థమైంది. ఇంకా ఇలా క్లీనింగ్ చేసేది కూడా చూపించమంటున్నారు, చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారు అనమాట. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఫస్ట్ వంట చేసేటప్పుడు ఏదో ఒకటి పడుతూనే ఉంటాయి. గ్యాస్ స్టవ్ అన్న తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా నేను స్టవ్ మీద దాని మీద బర్నర్స్ అవన్నీ తీసేసి ప్లేట్లు అవి తీసేసి ఒక క్లాత్ తీసుకొని పైన ఉన్న అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. అన్నం మెతుకులు కూరలు అలాంటివి పడతానే ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే ఏ ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట. పక్కన ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, ఆయిల్ పడుతుంది. ఇంకేదంటే అది మళ్ళీ ఒలుకుతూనే ఉంటుంది. వంట హడావిడిగా చేస్తాము, ఉదయాన్నే వంట చేసే హడావిడిలో అన్నీ పడుతూనే ఉంటాయి. ఇంకా నేనైతే అంతా తీసేసి చక్కగా దానిపైన ఉన్నదంతా తులిపేయాలన్నమాట. స్టవ్ మీదే కాదు, గ్యాస్ స్టవ్ పక్కన ఉన్న ఆయిల్ క్యాన్స్ కానీ ఇంకా ఏమన్నా ఉన్నాయంటే అంతా నీట్గా తీసేయాలన్నమాట. ఇది మాది పాత ఇల్లు అండి, మేము రెంట్ హౌస్ అనమాట. ఇది ఎంత క్లీన్ చేసినా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట. నీకు ఎంత నీట్గా చేసినా కూడా ఇంకా పైనుంచి ఏదో ఒకటి పడుతూనే ఉంటాయి. ఇంకా నేను ఇలా సబ్బు ఉంటుంది కదా, సబ్బునేది ఇలా తీసుకున్నాను. మీరు ఏ లిక్విడ్ వాడతారో అంట్లుకి గిన్నెలు కడగడానికి ఏదైతే వాడుకుంటారో ఆ లిక్విడ్ తీసుకొని మనం అంటులు తోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ని నేను ఇలా రుద్దుతానమాట. ఇంకా గట్టిగా ఏదైనా మొండి మరకలు ఉంటే మనం స్టీల్ స్క్రబ్బర్తో రుద్దుకోవచ్చు, లేదంటే మామూలు స్క్రబ్బర్తోనైనా ఇలా మొత్తం. ఎందుకంటే ఆయిల్ పడిద్ది కదా, చాలా జిడ్డుగా అయిపోయి ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఇలా స్క్రబ్బర్ పెట్టి రుద్దుతానమాట. ఇంకా అది ఎంతో పెద్ద నీళ్ళు ఎక్కువ తీసుకోకూడదు. పైన బర్నర్స్ ఉన్నాయి కదా, వాటిలోకి నీళ్లు పోకుండా చాలా నిదానంగా మొత్తం జిడ్డంతా పోయేటట్టు రుద్దుకోవాలి. నేనైతే రోజు క్లీన్ చేస్తాను, లేదంటే 2 రోజులకు ఒకసారి. మీకు చూపిద్దామనేసి 2 రోజుల నుంచి క్లీన్ చేయలేదన్నమాట. నిన్న ఈరోజు అయితే క్లీన్ చేస్తున్నాను. వంట అంతా అయిపోయిన తర్వాత ఇదైతే క్లీన్ చేసిన. అయినా చూడండి ఎంత ఆయిల్ పడుతుందో, ఎంత జిడ్డు వస్తుందో. మీరు గమనించినట్టయితే 2 పూట్ల వంట చేయాలి, పాలు పొంగుతూ ఉంటాయి, టీ పొంగుతూ ఉంటాయి. ఇంకా టిఫిన్లకు సంబంధించి ఆయిల్ అని పిండిలని ఏవో ఒకటి పడుతూనే ఉంటాయి. నేను పైన క్లాత్తో క్లీన్ చేస్తాను, కానీ ఇలా సబ్బు వేసి ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేస్తేనే నీట్గా పోతుందండి. చాలామంది ఊరక నీళ్లు చల్లేసి తుడిచేస్తే అట్లా ఉండదు. ఇది స్టీల్ పొయ్యే కదా, పొయ్యిలో కూడా రకాలు ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడు ఒక పొయ్యి తిడవకూడదు. కొంచెం వంట చేసి చల్లారి అయిపోయిన తర్వాత, లేదంటే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే మీరు ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇలా సబ్బు వేసి నీట్గా స్క్రబ్బర్తో అయితే రుద్దాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళల్లో ఇలా పిండుకుంటా కొంచెం నీళ్ళు వాటర్ ఉంచుకుంటానే తుడిచేయాలన్నమాట. మనం వాటర్ పోసి కడిగామంటే పొయ్యి అంతా పాడైపోయింది. అసలు ఈ పొయ్యి నేను తీసుకొని నాకు పెళ్ళయి 16 సంవత్సరాలు. ఆ 16 సంవత్సరాల నుంచి ఈ పొయ్యినే వాడుతున్నాను అనమాట. ఇప్పటికీ కొత్త పొయ్యిలాగే ఉంటుంది, కాకపోతే అడుగున కొంచెం పాడైనట్టు ఉంటుంది. కానీ నేను అస్సలు ఈ పొయ్యిని మార్చనండి. ఇంకా ఏదన్నా చిన్న రిపేర్స్ వస్తే బాగు చేయించుకుంటాను, కానీ ఇంతవరకు ఒక రిపేర్ వచ్చింది. ఇంతవరకు పెద్ద రిపేర్స్ కూడా రాలేదు. ఎప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటానే ఉంటాను అన్నమాట. ఎప్పుడు తుడుస్తూనే ఉంటాను పొయ్యిని. నాకు వంట చేసే ముందు, వంట చేసిన తర్వాత తుడుచుకునే అలవాటు. వెంటనే తుడిచేస్తాను, ఏమైనా పడిన జిడ్డు ఏమైనా ఉన్నా తుడిచేస్తానమాట. చాలామంది పాపం జాబ్ పర్పస్ వాళ్ళు ఉంటారు, వంట చేసి హడావిడిగా వెళ్ళిపోతారు. వాళ్ళకు కూడా నీట్గా ఉండాలని ఉంటుంది, కానీ ఒక్కోసారి కుదరదు కదా. నైట్ అయినా క్లీన్ చేసుకోండి. మనం నీట్గా ఉంటేనే మనం వంట చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదన్నా కింద పడినా తొందరగా దాన్ని తీసి వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. వంట చేసేటప్పుడు చాలా రకాల కూరగాయలు కానీ కింద పడుతూనే ఉంటాయి. మనం క్లీన్ చేసి పెట్టామంటే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఈ రోజుల్లో ఎంత నీట్గా ఉన్నా ఏదో ఒక రోగాలు వస్తూనే ఉన్నాయి. మనం లేచిన కాడ నుంచి వంటగదిలోనే వంట చేసుకుంటూ ఉండాలి. అందుకని స్టవ్ని నీట్గా ఉంచుకోవాలన్నమాట. పైన కానీ గ్యాస్ స్టవ్ కింద ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకా అదంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇక ఈ ప్లేట్లు కూడా నీట్గా కడిగేసాను అనమాట. కడిగేసి ఇలా తుడిచి పెట్టేస్తాను. మొత్తం మళ్ళీ పొడి క్లాత్ వేసి మళ్ళీ తుడుచుకోవాలి పొయ్యి కానీ.
ఇంకా ఇది మా ఇంట్లో ఇంకా ఎలుకలు ఉండేయండి, లేకపోతే తుడిచినట్టే ఉంటాయి. ఎలుకల వల్ల నేను రోజు బాగున్న పొయ్యిని కూడా తుడుచుకోవాల్సి వస్తుంది. అవి అటు నుంచి ఇటు నుంచి అటు పరిగెడుతూనే ఉంటాయి. వాటి వల్ల వాటి దువ్వ ఎక్కడైనా పడిద్దేమో, ఆ పిల్లలు ఏదైనా నోట్లోకి వెళ్ళిపోయిద్దేమో పొరపాటున. ఇంకా అందుకని ఎలుక మీద ఉండే ఎంట్రుకలు కూడా లోపలికి వెళ్ళకూడదు అంటే అది చాలా ప్రమాదం అంటండి. ఇంకా పొయ్యి అంతా తుడుచుకున్నాను. ఆరిపోయిన తర్వాత నేను ఇలా చాక్ పీస్తో రోజు ముగ్గు అనేది వేసుకుంటాను. నా వీడియోలు మీరు గమనించినట్టయితే మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి తెలుసు, కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. చాక్ పీస్ని నీళ్ళల్లో తలిపి ఇంకా ఇలా ముగ్గు అనేది వేసుకుంటాను. చిన్న ముగ్గే, మీరు నవ్వుకోవచ్చు ఏంటక్క స్టవ్ని ఇలా చేస్తున్నావు అనేసి. నాకు ఎందుకో ఇలా అలవాటు ఫస్ట్ నుంచి. ఇంకా గ్యాస్ మీద కూడా ఇలా ముగ్గు వేస్తాను. ఫస్ట్ మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ ఇంటి పొయ్యి నిండా ముగ్గులు వేసావు, ఎలా మెయింటైన్ చేస్తావు, వంట చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదా అని అంటారు. ఉంటుంది, కానీ ఎందుకో నాకు స్టవ్ కొన్న కాడి నుంచి ఇలా పసుపు రాసి బొట్టు పెట్టడం, ఇంకా ముగ్గులు వేసుకోవటం స్టవ్ మీద అలవాటు. అలా వేస్తేనే వంట చేయడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంక ఇలా క్లీన్ చేసుకొని ఇక వెంటనే వంట స్టార్ట్ చేస్తాను. ఇది ఉదయం తీసిన వీడియో అన్నమాట ఈరోజు. అందుకని స్టవ్ అంతా క్లీన్ చేసుకొని వంట అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా పసుపు రాసి కుంకుమ బొట్టు కూడా పెట్టుకుంటాను. ఒక ప్లేట్లో వేసుకొని గ్యాస్ కింద పెట్టుకుంటాను అన్నమాట. టక్కన తుడిచేసిన వెంటనే పసుపు రాసి బొట్టు పెట్టేస్తాను. ఇంకా ఏ రోజైనా సరే ఇలా అగ్నిదేవుడు కదా, మనం పొయ్యికి అగ్నిదేవుడికి చాలా సంబంధం ఉంది. మన వంట చేసే వంట రుచిగా రావాలన్నా కూడా మనం స్టవ్ని ఇలా పూజ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకా నేను ఈ గ్యాసే కాదు, పైన ఆయిల్ కాయిన్స్ కానీ ఇంకా ఉప్పు కారాలు పసుపు డబ్బాలన్నీ ఒకసారి తడికొట్టేసి తుడిచి పక్కన పెట్టేస్తాను అన్నమాట. ఇంకా చూడండి, ఆరిన తర్వాత చాలా బాగా కనబడుతుంది కదా. ఇంకా పొద్దున్నే మనం స్టవ్ వెలిగించేటప్పుడు ఏదో ఒకటి పాలు కానీ ఇంకా నీళ్లు కానీ పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అందుకని నేను పాలు అయితే కాస్తున్నాను. రోజు లేవగానే ఉదయాన్నే టీ పెట్టుకోవటము లేదా వేడి నీళ్ళు తాగటం నాకు అలవాటు. అందుకని నేను లేవగానే పాలే పెట్టేశాను. ఇంకా పక్కన ఒక చిన్నది ఏదన్నా పూల కుండీ లాంటిది, అలాంటి చిన్నవి మనీ ప్లాంట్ ఉంటాయో అవి పెట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇదంతా జాగ్రత్తగా ఎందుకుంటున్నానంటే మాకు పక్కనే దేవుడి పటాలు కూడా ఉన్నాయి అన్నమాట. అందుకని గ్యాస్ స్టవ్ని ఇంత నీట్గా ఉంచుతాను. వండిన వెంటనే క్లీన్ చేస్తాము. ఇక్కడ ఏమి పడకుండా చూసుకుంటాను అన్నమాట. మాకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా దేవుడి పటాలు వేరే చోట పెట్టాలనేది ఏం లేదన్నమాట. అందుకని నేను ఇంత జాగ్రత్తగా ఉంటాను. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చినట్టే. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.